నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ వలపు బాణం ఎపిసోడ్ 25. మీ మనసుకు నచ్చే అందమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైప్ అండ్ కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, వర్షిని ఎందుకలా లేచి వెళ్ళిపోయిందా అని అయోమయంగా చూస్తూ ఉన్న సుమన్. హైరే సుమన్ అంటూ వినిపించి తల తిప్పి చూశాడు. అతను ఎవరో కాదు, శశివర్ధన్. హేమన్నయ్య ఉన్నాడా అంటూ వచ్చి కూర్చున్నాడు శశి. లేడు, ఇప్పుడే బయటికి వెళ్ళాడు. లోపల తీవ్రమైన కోపం ఉన్న పైకి నార్మల్గా నటిస్తూ బదిలిచ్చాడు సుమన్. ఇంటికి వెళ్తే హైదరాబాద్కి వెళ్ళాడని చెప్పింది పెద్దమ్మ. ఇక్కడ ఉంటాడేమో అనుకుంటే బయటికి వెళ్ళాడు. కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు, చాలా బిజీ అయిపోయాడు అని అంటూ బ్యాగ్లో నుండి వెడ్డింగ్ కార్డ్ తీసి ఇచ్చాడు. వచ్చే మండే పెళ్ళుంది, నువ్వు హేమన్నయ్య తప్పకుండా రావాలి, అన్నయ్యకి చెప్పు అని చెప్పాడు శశి. గుండె మండిపోయింది సుమంత్కు. ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేసి హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నావా అని లోపల మండిపోతూ కార్డు బయటికి తీసి చూశాడు సుమంత్. అనుపమ వధువు, శశివర్ధన్ వరుడు, ఇద్దరి ఫోటోలు వేసి ఉన్నాయి. డౌరీ ఎంతేమిటి? 2 crores కేజీ గోల్డ్. ఆయనకి ఒకతే అమ్మాయి. పెళ్ళయ్యాక ఆయన బిజినెస్ వ్యవహారాలు నన్నే చూసుకోమంటున్నారు. ఓ, ఇల్లరికమన్నమాట. ఇల్లరికమని అనుకోలేదనుకో, కానీ వాళ్ళకి ఇంకెవరు లేరు కాబట్టి ఆ ఇంటి మంచి చెడ్డలు నేను చూడక తప్పదు. కనీసం మర్యాదగా సర్వెంట్కి చెప్పి టీ తెప్పించాడు సుమన్. టీ తాగి కాలికప్పు కింద పెట్టి లేస్తూ, నువ్వు హేమన్నయ్య తప్పకుండా రావాలి అని మరోసారి చెప్పి వెళ్ళిపోయాడు శశి. కాసేపటికి చెట్టు చాటు నుండి వచ్చింది వర్షిని. శశి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిపోయాడు. కార్డ్ ఆమె చేతికిచ్చాడు సుమన్. చూసింది వర్షిని. నిన్నింత అన్యాయం చేసిన వాడి పెళ్ళి దర్జాగా ఓ మాజీ జమీందారు కూతురుతో జరుగుతుంది. కట్నం 2 కోట్లు కేజీ గోల్డ్ అట. ఆయనకి ఏకైక కూతురు కాబట్టి ఆయన 100 కోట్లకు ఇతడే వారసుడు. వర్షిని ఏం మాట్లాడకపోయినా ఆమె చేతిలో వెడ్డింగ్ కార్డ్ నలిగిపోసాగింది. ముఖంలో పొంగిన రక్తం, కళ్ళలోకి వచ్చిన ఎరుపు జీరలు ఆమె ఎంత ఆగ్రహంగా ఉందో తెలియజేస్తున్నాయి. ఏం చేయాలి అనుకుంటున్నావు ఇప్పుడు అడిగాడు సుమన్ నెమ్మదిగా. నా లైఫ్ నాశనం చేసి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని సుఖంగా సంతోషంగా ఉండాలనుకుంటున్నాడు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు. చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సింది. రక్తం సలసలా మరిగిపోతుంటే రగిలిపోతూ అంది వర్షిని. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి వాణ్ణి. అన్నయ్యతో డిస్కస్ చేసి ఏం చేయాలో ఎలా చేయాలో ప్లాన్ చేద్దాం. అప్పటి వరకు నువ్వు తొందరపడి ఏ రిస్క్ తీసుకోకు అని ఆమె చేయి పట్టుకుని కన్సర్న్గా చెప్పాడు సుమన్. చిన్నగా తలాడించింది వర్షిని. చెకప్ అయిపోయాక వైష్ణవి కన్నాతో పాటు బయటకు వచ్చాడు హేమంత్. కన్నా కారులో వెళ్ళి కూర్చోగా కార్లో ఎక్కబోతున్న వైష్ణవి హేమంత్ పిలుపుకి ఆగి అతని వైపు చూస్తుంది. వైష్ణవి, ఊరికి రేపు వెళ్తున్నాం. ఈ రోజుకి ఇక్కడ మా ఇంట్లోనే ఉండబోతున్నాం అని చెప్పాడు హేమంత్. ఎందుకు అడిగింది వైష్ణవి సందేహంగా. నీకో సర్ప్రైజ్ ఉంది. అలాగా, ఏంటా సర్ప్రైజ్? చెప్పడం ఎందుకు, డైరెక్ట్గా చూస్తావు కదా. అలాగే మూతి ముడుచుకొని చూస్తుంది వైష్ణవి. ఏమైంది? కొంపదీసి మీ మామగారి రాలేదు కదా నవ్వేశాడు హేమంత్. అయినా మా మామ వస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ అలా డల్ అయిపోయావేంటి? కళ్ళు చిన్నవి చేసి చిరు కోపంగా చూసింది వైష్ణవి. ఏంటి, నిజమే కదా అన్నాడు అల్లరిగా కళ్ళెగిరిస్తూ. కాదు అని చిన్నగా గొనుక్కుంది. ఏమన్నావు? వినిపించలేదు. ఆమె దగ్గరికి వంగాడు. ఏం లేదు, కానీ మీ అమ్మగారికి ఏం చెప్తారు? ఆల్రెడీ చెప్పాను, లేట్ అవుతుంది, ఫుల్గా వర్షం పడుతుంది అని. ఆవిడ చెప్పారు ఇక్కడే ఉండి రేపు రమ్మని సన్నగా నవ్వుతూ చెప్పాడు హేమంత్. అబద్ధాలు బాగా చెప్తారు మీరు అంది వైష్ణవి ముసిముసిగా నవ్వుతూ. అంతా నీ మహిమే నవ్వుతూ కారులో కూర్చున్నాడు హేమంత్. వైష్ణవి చిన్నగా నవ్వి కారెక్కింది. కాసేపటికి ఇంటికి చేరుకున్నారు. ఇప్పటికైనా చెప్పండి, ఆ సర్ప్రైజ్ ఏంటో అడిగింది వైష్ణవి లోపలికి నడుస్తూ. జస్ట్ వెయిట్ అని చెప్పి, కన్నా నువ్వు ఈ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో అని తనని గదిలోకి పంపించాడు. వర్షిని లైఫ్లో జరిగిన ట్రాజడీ గురించి అతనికి తెలిస్తే తట్టుకోలేడు అని. కన్నా బెడ్పై వాలగా డోర్ దగ్గరగా వేసి నైనిక అని పిలిచాడు. అది తన చెల్లికి పెట్టిన పేరు అని ఇంతకుముందు వర్షిని కోసం వచ్చినప్పుడే తెలుసు వైష్ణవికి. ఆమె హృదయంలో తీవ్రమైన భావోద్వేగం. కళ్ళు ఆత్రంగా చుట్టూ వెతికాయి. అతని పిలుపు కోసం గోడ పక్కనే సుమన్తో పాటు ఎదురు చూస్తున్న వర్షిని బయటకొచ్చింది. చెల్లిని చూడగానే పట్టలేని సంతోషం వైష్ణవిలో. వర్షో పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్ళగా అక్క అంటూ ఎదురుగా పరిగెత్తి వైష్ణవిని గట్టిగా పట్టేసుకుంది వర్షిని.
సంతోషంతో ఇద్దరి కళ్ళ వెంట కన్నీళ్లు దారాలుగా ప్రవహిస్తున్నాయి. వైష్ణవి చెల్లి మొహాన్ని చేతులతో తడుముతూ, ఎలా ఉన్నావే, ఏమైపోయావి నాళ్ళు అని అడిగింది ఆర్ద్రమైన గొంతుతో. బాగున్నా అక్క, నన్ను క్షమించు. జరిగిన దానికి మీకు నా మొహం చూపించలేక పారిపోయాను. నిన్ను అర్థం చేసుకోగలను వర్షు. నువ్వు క్షేమంగా ఉన్నావు, అదే చాలు నాకు. ఎంతగా భయపడ్డాను ఏమైపోయావో అని. నువ్వు నాకు కనిపించావు. ఇప్పుడు నా మనసు కాస్త కుదుటపడింది అంది వైష్ణవి తనని గట్టిగా హత్తుకుని. కాసేపు ఎమోషనల్ వాతావరణం నెలకొంది అక్కడ. వాళ్ళిద్దరినీ రిలీఫ్ స్మైల్తో హ్యాపీగా చూస్తూ నిలబడ్డారు హేమంత్ సుమన్. కన్నా ఇలా ఉన్నాడక్క, ఇకపై ఇలాంటి ప్రాబ్లం లేదుగా అడిగింది వర్షిని. లేదు వర్షు, ఈ దేవుడి దయ వల్ల వాడు ప్రాణాలతో బయటపడి ఆరోగ్యంగా ఉన్నాడు అంది వైష్ణవి హేమంత్ను ఆరాధనగా చూస్తూ. చిన్న నవ్వుతూ చూస్తున్నాడు హేమంత్. అతని కృతజ్ఞతగా చూసిన వర్షిని, ఎక్కడున్నాడు కన్నా అని చుట్టూ చూస్తుంటే, ఆ రూమ్లో ఉన్నాడు. వాడికి నీ గురించి ఏమీ తెలియదు, అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను అంది వైష్ణవి. ఆదుర్దాగా పరిగెత్తి డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళింది వర్షిని. పడుకున్న తమ్ముడిని కళ్ళ నిండా కన్నీళ్లతో చూస్తూ అతని పక్కన కూర్చొని తల మీద చేయి వేసింది. అక్క చేతి స్పర్శకి కళ్ళు తెరిచిన కన్నా కళ్ళలో సంతోషం. అక్కా, వచ్చేసావా అని టక్కున లేచి తనని హక్ చేసుకున్నాడు. ఇన్ని రోజుల అక్క ఊరికి వెళ్తే నీతో మాట్లాడను పో అని దూరం జరిగి మూతి బిగించి అలకపోయిన తమ్ముని చూసి వర్షిణికి దుఃఖం కట్టలు తెంచుకుంది. సారీ కన్నా, ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళను అంది. అలా అయితే ఓకే అని నవ్వుతూ తనని పట్టుకున్నాడు కన్నా. వాళ్ళిద్దరినీ చుట్టేసి నిశ్చింతగా బ్రీత్ తీసుకుంది వైష్ణవి. వాళ్ళను హ్యాపీగా చూస్తూ హేమంత్ సుమన్ గది నుండి బయటకు వచ్చేయగా కాసేపు మాట్లాడుకుని కన్నాని రెస్ట్ తీసుకోమని చెప్పి బయటకొచ్చారు వైష్ణవి వర్షిని. శేషి చేసిన మోసం గురించి, ఇన్ని రోజులుగా ఎక్కడికి వెళ్ళింది, ఏం జరిగింది అంతా వైష్ణవి ఆరా తీస్తుంటే చెప్తూ ఉంది వర్షిని. చెల్లి ఎదుర్కొన్న సంఘటనలకు, కష్టాలకు తల్లడిల్లిపోయిన అక్క హృదయం తనలో వచ్చిన ధైర్యానికి, తెగింపుకి కాస్త నిశ్చింతగా ఫీల్ అయ్యి తేలిగ్గా ఊపిరి తీసుకుంది. నలుగురు పని అయిపోయింది, ఇంకా ఒక్కడున్నాడు. వచ్చే వారం పెళ్ళటవాడిది అంది వర్షిని ఆగ్రహంగా పళ్ళు నూరుతూ. పెళ్ళా? సుమంత్ వైపు చూశాడు హేమంత్. అవునన్నయ్య, నువ్వు హాస్పిటల్కి వెళ్ళగానే కాడిచి వెళ్ళాడు నిన్ను నన్ను రమ్మని. హేమంత్ గుండె మండిపోయింది. బాస్టర్డ్, ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేసి పెళ్లి చేసుకుంటున్నాడా? పెళ్ళి ఎలా చేసుకుంటాడో నేను చూస్తాను. ఏ ఊరందరూ వర్షిని గురించి తప్పుగా మాట్లాడారో, లేనిపోని నిందలు వేశారో ఆ ఊరి వాళ్ళందరి ముందే వాడి అసలు స్వరూపం బయట పెట్టాలి. ఇంకే ఎదవా అలాంటి తప్పు చేయాలంటే గజగజ వణికిపోవాలి అన్నాడు ఆవేశంగా. అవునండి, నా చెల్లిని పరిస్థితి తీసుకొచ్చిన ఆ శశి అంతకంతకు నరకం అనుభవించాలి. వాడు మామూలుగా చావకూడదు, కుక్క చావు చావాలి అంది వైష్ణవి ఆగ్రహ ఆవేశాలతో. ఏం చేద్దామన్నయ్య మరి? వర్షిని వచ్చింది కదా, తనతో పోలీస్ కంప్లైంట్ ఇప్పించి వాడిని లైఫ్ టైం బొక్కలో వేద్దామా? సుమంత్ మాటలకు ఒక్క క్షణం ఆలోచించిన హేమంత్, మన మీదన యాక్షన్ తీసుకునే ముందు సాక్ష్యాలు సంపాదించాలి. అప్పుడే వాడి అసలు రంగును అందరి ముందు నిరూపించగలం. వాడిని తప్పించుకోకుండా లాక్ చేయగలం. వర్షిని, నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు. చెప్పండి హేమంత్ బాబు, వాడిని చంపాడని కూడా రెడీ నేను అంది వర్షిని ఎర్రబడిన మొహంతో. చంపేసి నువ్వు చిక్కుల్లో పడకూడదు. వాడు మామూలుగా చావకూడదు. ఎందుకు బ్రతికి ఉన్నానా అని కుళ్ళి కుళ్ళి చావాలి. వాడిని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వాళ్ళు నాకు తెలుసు. నేను చెప్పింది చెయ్యి అనే ప్లాన్ మొత్తం వివరించాడు హేమంత్. ఆ ప్లాన్ విని వైష్ణవి సుమన్ పర్ఫెక్ట్ ప్లాన్ అన్నట్టుగా సాలోచనగా చూస్తే, అలాగే అండి, చేస్తాను అంది వర్షిని కాన్ఫిడెంట్గా. డన్, నీ వెనుక మేమున్నాం, ధైర్యంగా ఉండు అని భరోసాగా ఆమె భుజం తట్టాడు హేమంత్. థ్యాంక్ యూ అండి, నా కోసం నాకన్నా ఎక్కువగా ఆలోచిస్తున్నందుకు అంది వర్షిని చెమ్మగిలిన కళ్ళతో. చిన్నగా నవ్వాడు హేమంత్. తర్వాత కన్నాతో సహా అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ చేశారు. కన్నాని తీసుకుని వర్షిని గదిలోకి వెళ్ళగా సుమన్తో పాటు గార్డెన్లోకి వెళ్తున్న హేమంత్ వైష్ణవి పిలుపు విని ఆగి వెనక్కి చూశాడు. సుమన్ అక్కడి నుండి వెళ్ళి గోడ పక్కన దాక్కుని ఏం జరుగుతుందా అని క్యూరియాసిటీతో చూస్తున్నాడు. చెప్పు వైష్ణవి, ఏమైనా కావాలా? ఆహా, థ్యాంక్ యూ సో మచ్ అండి అని ఆర్ద్రంగా అంటుంది. అతన్ని హత్తుకుంది. ఊహించని ఆ చర్యకి హేమంత్ షాక్ అయిపోతే సుమన్ అవాక్కైపోయి కళ్ళు నోరు పెద్దవి చేశాడు. ప్రేయసి ఇచ్చిన స్వీట్ షాక్ నుండి తేరుకుంటూ సంతోషంతో తేలిపోతూ హేమంత్ ఆమెను తిరిగి హత్తుకునే లోపలే వైష్ణవి అతన్ని వదిలి
అతని కళ్ళలోకి ఒకసారి చూసి సిగ్గుపడుతూ అక్కడి నుండి గదిలోకి పరిగెత్తింది. క్రాఫ్ట్ చేత్తో వెనక్కి నెట్టుకుంటూ నవ్వుతూ తన వైపు చూస్తున్నాడు హేమంత్. కమోన్ అన్నయ్య, ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని టీజింగ్గా నవ్వుతున్న సుమంత్ నోరు మూసేసి గార్డెన్లోకి తీసుకెళ్లి వదిలాడు హేమంత్. ఇప్పుడిప్పుడే దారిలో పడుతుంది అన్నావు, ఆల్రెడీ పడిపోయింది కదన్నయ్య. ఐఎమ్ సో హ్యాపీ. సుమంత్ హ్యాపీగా నవ్వుతూ అతన్ని పట్టుకుని ఊపేస్తుంటే, ఈ మాత్రానికేనారా అన్నాడు హేమంత్ నవ్వుతూ. ఈ మాత్రానికేనా? హక్ చేసుకుందన్నయ్య. నీ మీద ఇష్టం లేకుండే అలా చేయదు కదా. అయితే త్వరలోనే మన ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయన్నమాట. సుమంత్ మాటలకు తనలో తాను నవ్వుకున్నాడు హేమంత్. అచ్చో, బ్లష్ అవుతున్నావు అన్నయ్య, సో క్యూట్. సుమంత్ తీసి చేస్తుంటే, రే ఆపురా బాబు అని నవ్వుతూ అక్కడున్న టేబుల్ మీద కూర్చున్నాడు హేమంత్. సుమంత్ తన పక్కన వెళ్ళి కూర్చున్నాడు. వదిన ఆల్మోస్ట్ దారిలోకి వచ్చింది. మరి పెద్దమ్మ ఒప్పుకుంటుందంటావన్నయ్య? కష్టమే కానీ ఒప్పించాలి అన్నాడు హేమంత్ ఆలోచిస్తూ. కాసేపు మాట్లాడుకుని వెళ్ళి నిద్రకు ఉపక్రమించాడు. మార్నింగ్ వైష్ణవి కన్నాతో పాటు ఊరికి వెళ్ళిపోయాడు హేమంత్. వాళ్ళు వెళ్ళేసరికి రఘునందన్ అమృతవల్లితో మాట్లాడుతూ కనిపించాడు. వైష్ణవి కన్నాని తీసుకొని ఫాస్ట్గా గదిలోకి వెళ్ళగా అతనితో మాట్లాడుతూ కూర్చున్నాడు హేమంత్. కాసేపటికి అమృతవల్లి లోపలికి వెళ్ళగా, నీ పని ఎంతవరకు వచ్చిందలుడా అని అడిగాడు నాటకీయంగా. వైష్ణవి పెట్టుకున్న పొట్టు తీసి గట్టున పెట్టించే వరకు వచ్చింది. ఎంత పని చేసావలుడా, ముద్దులోలకే పెళ్ళంతో ముచ్చటగా ఉండే ఛాన్స్ పోగొట్టావు కదా సుదీర్ఘమైన నిట్టూర్పుతో అన్నాడు రఘునందన్. 3 కళ్ళ ముసలివి, నీకు ముద్దులోలకే పెళ్ళం కావాల్సి వచ్చిందా మామ? ఇంకా పళ్ళైనా ఊడలేదు, నీకు 3 కళ్ళ ముసలిలా కనిపిస్తున్నానారా? ప్రస్తుతానికి 2 కాళ్ళ ముసలివనుకో. ఇంతకీ ఎలా గెలిచావురా ఆ పిల్లను? వైష్ణవి పూర్తిగా నా దగ్గర చెప్తాను కానీ మామ, అమ్మతో వచ్చి పడింది తంట. ఆవిడకి సంగతి ఎలా చెప్పాలి, ఎలా ఒప్పించాలి? నీ పెళ్ళి కళ్ళజూసిపోవాలని తహతహలాడుతున్న మనిషే కదరా ఒప్పుకుంటుంది. మరదలి హోదా ఇచ్చి ఇంట్లో పెట్టుకున్న పిల్లనే కొడుకు చేసుకోవాలంటే ఆవిడ ఒప్పుకుంటుందా? ఏదో నువ్వు 2వ సంబంధం వాడివని వైష్ణవి నీకు చేసుకోవాలనుకుందే కానీ కొడుకు వరకు వచ్చేసరికి ఆవిడ ఆలోచనలు వేరేలా ఉంటాయి. వచ్చే కోడలు కోట్లతో రావాలని, ఆస్తి అంతస్తు హోదా అన్నీ తనకు తీసిపోనివిగానో ఇంకా పైచేవిగానో ఉండాలని. అయితే ఒక పని చేద్దాం. ఏమిటి మామ? రఘునందన్ చెప్పింది విని ఆశ్చర్యంగా చూశాడు హేమంత్. హేమంత్ ఆశ్చర్యపోయేంతగా రఘునందన్ ఏం చెప్పాడు? వైష్ణవినే తన కొడుకు ప్రేమించిన అమ్మాయిని తెలిసి అమృతవల్లి ఇలా రియాక్ట్ కానుంది. శశి అంత చూసేందుకు వర్షినితో కలిసి హేమంత్ ఏం ప్లాన్ వేశాడు? ఆ ప్లాన్ సక్సెస్ అవుతుందా? శశి పరిస్థితి ఏం కానుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.